తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై అయితే మాత్రం రాజకీయంగా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు జరుగుతున్నాయి. మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూలో అయితే మాత్రం అవినీతి జరిగిందని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించడంతో అన్ని ధార్మిక సంస్థలు కూడా సనాతన ధర్మం ప్రకారం అయితే మాత్రం ఇది చాలా తప్పు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మరోపక్క హిందూ ధర్మ రక్షణ సమితి కూడా దీనిపై స్పందించింది. మరోపక్క కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయంపై స్పందించారు. ఇది చాలా తప్పిదం. ముఖ్యంగా ఆ దేవదేవుడి సన్నిధిలో ఇలాంటి తప్పు జరగటం మహాప్రసాదంగా మనం భావిస్తూ ఉంటాం తిరుమల లడ్డు. అట్లాంటిది అపవిత్రమైందంటే మాత్రం ఇది క్షమించరాని నేరం అని చెప్పేసి ఆయన అయితే మాత్రం వ్యాఖ్యానించారు. మొత్తానికి 50 సంవత్సరాల నుంచి ఒకే సంస్థ నెయ్యిని పవిత్రంగా ఆ యొక్క కార్యక్రమాన్ని భావిస్తూ తీసుకొస్తున్నటువంటి ఆ సంస్థను కాదని టెండర్ ద్వారా వేరే సంస్థకు అప్పచెప్పడం ఎంతవరకు కరెక్టు, దీనిపై విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే గతంలో జరిగినటువంటి తప్పిదాల వచ్చి ఇప్పుడైతే సంరక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గతంలో జరిగినటువంటి తప్పిదాలపై అయితే మాత్రం న్యాయ విచారణ జరపాలా. మరోపక్క హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కూడా అలాగే ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ఏ విధంగా చేయాలో నిర్ణయం అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశంపై అయితే మాత్రం కేంద్రం సీరియస్గా ఉందని చెప్పడం జరిగింది. మరోపక్క 50 సంవత్సరాల నుంచి కూడా చాలామంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఎవరూ కూడా లడ్డు కానీ శ్రీవారి ప్రసాదంలో వేలు పెట్టి చూడలేదు, ఆ యొక్క విషయాల్లోనే జోక్యం చేసుకోలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు అయితే ప్రశ్నించారు. మొత్తానికి లడ్డు వివాదం అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు కలిగి ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామికి. కాబట్టి అసలు దర్శించుకోవాలంటేనే రోజుల సమయం పట్టేటటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి వివాదాలు రావటం అయితే మాత్రం వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి మరి ఏ విధంగా విచారణ జరుపుతారు, ఏ విధంగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయో మనం చూద్దాం. మొత్తానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఈ విషయం మీద సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.